అందరికీ నమస్కారం. కథ ఆఖరి తప్పు. రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి ఆగకుండా ఐదోసారి కాలింగ్ బెల్ బజర్ నొక్కాడు శేఖర్. విసురుగా తలుపు తీసింది సువచ్చల. తిన్నగా బాత్రూంలోంచే రావడం ఏమో చీర వంటికి చుట్టబెట్టుకుని ఉంది. ఆచ్ఛాదన లేని భుజాల మీద వీపు మీద ముచ్చాల్లా మెరుస్తున్న బిందువులు. 2 నిమిషాలు ఆగలేరా? ఏ బాత్రూంలోనే ఉంటేనే కదా తలుపు తీయడం ఆలస్యమయ్యేది. ఆ మాత్రం అర్థం చేసుకోలేరు? గిరుక్కన వెనక్కి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. శేఖర్ గుండెలు మండిపోతున్నాయి. ఒంట్లో రక్తమంతా బొసబొస పైకి ఎకదన్నుకు వచ్చినట్లుగా ఎర్రబడ్డ మొహం. పల్లబిగువిన కోపం నిగ్రహించుకొని సోఫాలో కూలబడి షూలేసులు విప్పుకోసాగాడు. సువచ్చల చీర కట్టుకుని ఫ్రిడ్జ్ వాటర్ గ్లాసులో వంపుకొచ్చింది. షూ ర్యాక్లో కాక తలుపు పక్కనున్న ఆమె హీల్స్ శేఖర్ కళ్ళలో పడనే పడ్డాయి. ఎక్కడికో వెళ్ళినట్లున్నావు? గ్లాసు అందుకుంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు శేఖర్. నేనెక్కడికి వెళ్తాను? ప్రశ్నతోనే సమాధానం చెప్పి వెళ్ళి బెడ్రూంలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని జడ విప్పుకుంది సువచ్చల. చాచిపెట్టి ఆమె దవడ బద్దలయ్యేలా కొట్టాలనిపించింది శేఖర్కు. ఎంత తేలిగ్గా అబద్ధం చెబుతోంది. బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాంట్ ఓడతీసి లుంగీ చుట్టపెట్టుకున్నాడు. మరి నీ చెప్పులు తలుపు పక్కనే ఉంటేను? అద్దంలో సువచ్చలు ఉలిక్కి పడడం స్పష్టంగా కనిపించింది. మా అమ్మకి వ్రాసిన లెటర్ పోస్ట్ బాక్సులో వేయడానికి సందు వరకు వెళ్ళాను. చేతిలో దువ్వెను ముందు పడేసి అర్జెంటు పని ఉన్నదానిలా వంటింట్లోకి వెళ్ళిపోయింది. చన్నీళ్లు ఒంటి మీద పోసుకుంటున్నా నిప్పులు కుమ్మరించినట్లుగా ఉంది శేఖర్కి. తల పగిలిపోయే ఆలోచనలు. స్నానం అయిందనిపించి పోర్టుకోలో కూర్చి వేసుకుని ఏదో పత్రిక చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. కాఫీ తాగుతారా? గుమ్మం దాకా వచ్చింది సువచ్చల. ఈరోజు కొత్తగా అడుగుతున్నావే? 2 నిమిషాల్లో కప్పులో కాఫీ తెచ్చింది. నువ్వు తెచ్చుకోలేదే? తాగాలనిపించలేదు. లోపలికి వెళ్ళిపోయింది. కుతకుతలాడిపోయాడు శేఖర్. వేడి వేడి కాఫీ సువచ్చల మోహాన కొట్టాలనిపించింది. రోజూ ఈ వేళకి ఇద్దరూ పోర్టికోలో కూర్చీలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు. ఈరోజు తను సువచ్చల కోసం 2వ కూర్చీ బయటకు తేలేదు. సువచ్చల తన కోసం కాఫీ తెచ్చుకోలేదు. అయినా ఏ మొహం పెట్టుకుని తన ముందు కూర్చుని కాఫీ తాగుతుంది? తను ఏ తప్పు చేయకపోతే అలా మొహం చాటు చేసుకుని తిరగాల్సిన అవసరం ఏముంది? ఎక్కడికి వెళ్ళలేదంటూ అబద్ధం ఎందుకు? ఇది అక్షరాల నిజం. సువచ్చల తప్పు చేసింది. తను ఏ పరిస్థితుల్లో అలా చేసింది, ఎందుకు చేసింది తెలుసుకోవాలి. మాటలలో తను బయటపడదు. చాలా తెలివైంది. దొంగను దొంగతనం చేస్తున్నప్పుడే పట్టుకోవాలి. శేఖర్కి తను చూసిందంతా భ్రమ అయితే బాగుండును అనిపిస్తోంది. యథార్థాన్ని భరించే శక్తి తన గుండెకి ఉందా? పిచ్చెక్కిపోతుందేమో అనిపించేలా నొప్పితో తల బద్దలైపోతుంది. తను చూసింది సువచ్చలనే. తన కళ్ళు తనని మోసం చేయవు. 1000 మందిలో కూడా సువచ్చల నడక చూసి పోల్చుకోగలడు తను. ఆమె బేరం కుదరక ఆటో వదిలేసుకున్న ఆటోవాడు కూడా చెప్పాడు ఆమె రైల్వే స్టేషన్ దగ్గర శివాలయంకి మాట్లాడిందని. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? శేఖర్ మనసంతా చేదుగా ఉంది. మధ్యాహ్నం చూసిన మలయాళం సినిమాలోని పసందైన దృశ్యాలేమీ అతని కళ్ళకు కనిపించడం లేదు. ఆ రోజు శనివారం. 2 గంటల కల్లా బ్యాంక్ అయిపోయింది. గాయత్రిలో ఘాటైన మలయాళం సినిమా ఆడుతోందన్న వార్త తెలిసి ఆగలేకపోయాడు. అటువంటి సినిమాలంటే సువచ్చలకి మంట. చూపించే వాళ్ళకి సిగ్గు లేకపోతే చూసే వాళ్ళకైనా ఉండాలి కదా అంటుంది. రోడ్డు మీద అటువంటి వాల్ పోస్టర్లు కనిపిస్తేనే. అందుకే ఇంటికి ఫోన్ చేసి, సువచ్చల, ఈ 2 దగ్గర పడుతోంది కదా, పని చాలా ఉంది, సాయంత్రం రోజులా ఇంటికొస్తాను అన్నాడు. సువచ్చల మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. సినిమా పూర్తిగా ఎంజాయ్ చేసి యువతలకి వచ్చాడు. టైం 5 అయింది. మెయిన్ రోడ్డు మీదకు వచ్చాడు. హలో శేఖర్, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? టీ తాగుతాం రండి. ఆఫీసర్ అమర్నాథ్ శేఖర్ భుజం మీద చేయి వేశాడు. ఇద్దరూ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్లారు. అమర్నాథ్ దోశ తిన్నాడు. 2 ఇడ్లీలు లాగించాడు. కూల్ డ్రింక్ కబుర్లు చెప్పుకుంటూ చప్పరించాడు. టీ మాత్రం తాగిన శేఖర్ బిల్లు చెల్లించాడు. బై బై, సీ యూ అన్నట్లు రేపు సండే అయినా ఇయర్ ఎండ్ వర్క్ చేయడానికి అందరం వస్తున్నాం.
ప్రమోషన్కి దగ్గరలో ఉన్న మీలాంటి సీనియర్లకు వస్తే బాగుంటుంది, తప్పకుండా రండి అని చెప్పి చెప్పనట్లుగా చెప్పి శ్రీకంఠం థియేటర్ వైపు వెళ్ళిపోయాడు అమర్నాథ్. రెస్టారెంట్లోంచి యువతలకి వస్తున్న శేఖర్ ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా ఉన్న ఇంద్రలోక్ లాడ్జి మెట్ల దగ్గర హడావుడిగా దిగి వస్తోంది సువచ్చల. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. ఇంట్లో ఉండాల్సిన సువచ్చల ఈ టైంలో లాడ్జీలోంచి యువతలకి రావడం ఏమిటి? అంతకుముందే చూసిన మలయాళం సినిమా అసభ్య దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదిలి వెగటు పుట్టిస్తున్నాయి. సువచ్చల పమిట చెంగుతో మొహం తుడుచుకుంటూ ఆటో బేరం చేస్తోంది. గోడ్స్ పట్టు కలర్ చీర తను దసరాకి కొన్నది. బేరం కుదరలేదేమో మరో ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచే శేఖర్ బుర్ర తిరిగిపోతోంది. గుండెలు మండిపోతున్నాయి. సువచ్చల లాడ్జికి ఏం పని ఉండి వచ్చింది? ఫ్రెండ్స్ ఎవరైనా కలవాలనుకుంటే తనతో పాటు రావచ్చు. పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలన్నా వీధిలోకి తనని కూడా రమ్మనే సువచ్చల తనకి చెప్పకుండా లాడ్జికి ఎందుకు వచ్చినట్లు? ఎడతెగని ఆలోచనలతో స్టేషన్ మీది ఓవర్ బ్రిడ్జి ఎప్పుడు దాటాడో అతనికే తెలియదు. తను అడగకుండానే సువచ్చల లాడ్జికి వెళ్లిన విషయం చెబుతుందని ఏదో మూల ఆశ. అయితే ఇంట్లోకొచ్చిన అర నిమిషంలోనే ఆ ఆశ ఆవిరైపోయింది. తను ఉత్తరం పోస్టు చేయడానికి తప్పించి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసింది సువచ్చల. నాకు ఆకలిగా లేదు, మీరు ఎప్పుడు వడ్డించమంటే అప్పుడు వడ్డిస్తాను. తలకి అమృతాంజనం మద్దన చేసుకుంటూ గుమ్మం దగ్గరకొచ్చి చెప్పింది సువచ్చల. ఆలోచనలో పడి శేఖర్ టైం చూసుకోనేలేదు. పక్కింటి టీవీలోంచి హిందీ వార్తలు వస్తున్నాయి. సువచ్చలకి సమాధానం ఏమీ చెప్పకుండా కుర్చీ లోపలికి తెచ్చుకుని టీవీ ఆన్ చేశాడు. సువచ్చల నిశ్శబ్దంగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. కళ్ళు టీవీ మీదున్న ఆలోచనలు ఎక్కడో. ఇంగ్లీషు వార్తలయ్యాక టీవీ కట్టేసి కొంచెం పెరుగు అన్నం తినేసి తలుపులన్నీ వేసుకున్నాడు శేఖర్. రోజూ టీవీలో ఇంగ్లీష్ వార్తలయ్యాక ఓవర్ బ్రిడ్జి దాటుకుని స్టేషన్కి అవతలి వైపుకు వెళ్లి 10 నిమిషాలు నిలబడి సిగరెట్ కాల్చుకుని ఇంటికి రావడం అలవాటు. ఆ రోజు ఎక్కడికి వెళ్లాలనిపించలేదు. వేడెక్కిన బుర్రతో ఇంట్లోనే పెట్టి సిగరెట్లు ఆపాటికే ఊదేశాడు. డబుల్ కాట్ మీద సువచ్చల పక్కన ముళ్ల మీద పడుకున్నట్లుగా ఉంది శేఖర్కి. ఆమె చీర కొంగు తగిలినా కంపరం పుట్టేలా ఉంది. మంచం మీద ఈ వైపుకు జరిగి చేయి క్రిందకు వేలాడేసుకుని పడుకున్నాడు. ఆ రాత్రి కంటి మీద కునుకులేదు. మర్నాడు భోజనం కాగానే 11 గంటలకల్లా డ్రెస్ వేసుకున్నాడు శేఖర్. ఉదయం నుంచి సువచ్చలతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆదివారం కదా, ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? డైనింగ్ టేబుల్ తుడుస్తూ అంది సువచ్చల. ఇయర్ దగ్గర పడుతోంది కదా, బోలెడు పని, ఆఫీసులకైనా చెల్లదు. సువచ్చల గొంతులో వ్యంగ్యం. సాయంత్రం 5 దాటాక వస్తాను. షూస్ వేసుకోవడానికి బద్ధకం వేసి చెప్పులు వేసుకుని యువతలకి వచ్చాడు శేఖర్. బ్యాంకులో పని మీద మనసు లగ్నం కావడం లేదు. రాత్రి పొత్తిగా నిద్ర లేకపోవడంతో ఇసుక పోసుకున్నట్లుగా బగబగలాడుతున్నాయి కళ్ళు. అలా ఉన్నారే, ఒంట్లో బాగోలేదా? లంచ్ అయ్యాక అడిగాడు ఆఫీసర్ అమర్నాథ్. కొద్దిగా తలనొప్పి. ఒంట్లో బాగోలేకపోతే ఎందుకు వచ్చారు? సండే కంపల్సరీగా రావాలని లేదు కదా, వెళ్ళిపోండి, రెస్ట్ తీసుకోండి. శేఖర్ ఇల్లు చేరేసరికి 4 అయింది. ఇంటికి తాళం వేసి ఉంది. శేఖర్ ఉలిక్కి పడ్డాడు. గబగబా ఓవర్ బ్రిడ్జి దాటి ఆటోలో ఇంద్రలోక్ లాడ్జికి మాట్లాడుకున్నాడు. అతను ఇంద్రలోక్ లాడ్జి దగ్గర ఆటో దిగుతుంటే అప్పుడే లాడ్జిలోంచి యువతలకి వచ్చి ఆటో ఎక్కుతోంది సువచ్చల. ఉస్సూరుమన్నాడు శేఖర్. చూస్తుండగానే సువచ్చల ఎక్కిన ఆటో రైల్వే ఫీడర్స్ రోడ్లో దూసుకుపోయింది. దొంగను పట్టుకోవడంలో విఫలం అయిన పోలీస్ మనసులా ఉంది శేఖర్ మనసు. నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ అరగంటకి ఇల్లు చేరుకున్నాడు. పట్టుచీరలో ఎదురొచ్చింది సువచ్చల. ఎంతో హుషారుగా ఉంది. జానకిపతి గారి అమ్మాయి పెద్ద మనిషి అయిందట. పేరంటానికి వెళుతున్నాను, 1 గంటలో వచ్చేస్తాను. కాఫీ ఫ్లాస్క్లో పోసి ఉంచాను. జవాబు చెప్పేలోగా యువతలకు వచ్చిన ఇంటావిడితో గలగలా కబుర్లు చెబుతూ వెళ్లిపోయింది సువచ్చల. నడి రోడ్డు మీద సువచ్చల జుట్టు పట్టుకుని కొట్టాలన్నంత కోపంగా ఉంది శేఖర్కు. తమ తప్పేం లేకపోయినా విధివశాత్తు భర్తను పోగొట్టుకున్న అభాగినులు ఇటువంటి పేరెంటాలకి అనర్హులు. భర్త చాటున నీచాతి నీచమైన తప్పులు చేసేవాళ్లు పట్టుచీర కట్టుకుని తల నిండా పూలు చేతి నిండా గాజులతో ఉండే ముత్తైదవంటూ కాళ్ళు కళ్ళకత్తుకుని అక్షంతలు వేయించుకుంటారు. పిచ్చి జనం.
విరక్తిగా నవ్వుకున్నాడు శేఖర్. వీధి తలుపు వేసుకుని స్నానానికి వెళ్ళాడు. షవర్ కింద 10 నిమిషాల పాటు తల వంచాక కొద్దిగా తలనొప్పి తగ్గింది. బీరువాలోంచి ఇస్త్రీ లొంగి తీసుకుంటుంటే సువచ్చల చీరల మీద గ్రే కలర్ హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. తను హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కొన్నది. సువచ్చల లాడ్జీ నుంచి యువతలకి వస్తున్నప్పుడు ఆమె భుజానికి ఆ బ్యాగ్ వేలాడుతోంది. ఆ బ్యాగ్ జిప్ లాగి చూశాడు శేఖర్. లోపల ఏవో చీరల తాలూకు బిల్లులు, 4-5 10 రూపాయల నోట్లు, కొద్దిగా చిల్లరతో పాటు ఏదో కవరు మీద తన పేరుంది. తనకి లెటర్ ఏదో వచ్చినట్లు సువచ్చల చెప్పనేలేదు. ఆతృతగా కవరులోంచి గులాబీ రంగు కాగితం బయటకు తీశాడు. ముత్యాలు పొందికగా సర్దినట్లున్న దస్తూరి కింద సంతకం చూశాడు. శ్రీలత. ఉద్వేగం పట్టలేక గబగబా ఉత్తరం చదవడం ఆరంభించాడు. డియర్ శేఖర్, నేను గుర్తున్నానా? నిన్ను చూసి అప్పుడే 4 ఏళ్ళయిందంటే నమ్మాలనిపించడం లేదు. అసలు నిన్ను చూడకుండా ఎన్నేళ్ళు ఎలా ఉండగలిగానో నాకే అర్థం కావడం లేదు. శేఖర్, నిజంగా ఆ లవ్లీ కాలేజ్ డేస్ మర్చిపోలేం కదూ. ఎన్నేళ్ళు జరిగిందంతా స్వప్నంగా మారి మళ్ళీ మనం కాలేజ్ స్టూడెంట్స్లా కలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది అన్న మధురమైన ఊహ. శేఖర్, ఆ రోజు నీకు గుర్తుందా? ఎప్పటిలా నాకు అకౌంటెన్సీ చెప్పడానికి మా ఇంటికొచ్చావు. అయితే మధ్యాహ్నమే మా తాతగారి ఆరోగ్యం బాగోలేదని టెలిగ్రామ్ వచ్చి మా ఊరు వెళ్ళిపోయారు అమ్మా నాన్న. నువ్వు వచ్చినందుకు సంతోషం. ఒంటరిగా నీతో గడపాలంటే సిగ్గు భయం. నువ్వు మాత్రం ఎంతో హుషారుగా ధైర్యం చెప్పావు. మానసికంగానే కాదు, ఆ రోజు శారీరకంగా కూడా నిదానైపోయాను. శేఖర్, నువ్వు ఉద్యోగం రాగానే మంచి కట్నం ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని తెలియగానే నిజంగా చచ్చిపోవాలనిపించింది నాకు. శేఖర్, ఆ రోజు నీకు గుర్తుందా? ఎప్పటిలా నాకు అకౌంటెన్సీ చెప్పడానికి మా ఇంటికొచ్చావు. అయితే మధ్యాహ్నమే మా తాతగారి ఆరోగ్యం బాగోలేదని టెలిగ్రామ్ వచ్చి మా ఊరు వెళ్ళిపోయారు అమ్మా నాన్న. నువ్వు వచ్చినందుకు సంతోషం. ఒంటరిగా నీతో గడపాలంటే సిగ్గు భయం. నువ్వు మాత్రం ఎంతో హుషారుగా ధైర్యం చెప్పావు. మానసికంగానే కాదు, ఆ రోజు శారీరకంగా కూడా నిదానైపోయాను. శేఖర్, నువ్వు ఉద్యోగం రాగానే మంచి కట్నం ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని తెలియగానే నిజంగా చచ్చిపోవాలనిపించింది నాకు. నెల్లాళ్ల పాటు తిండి తిప్పలు లేకుండా సవల్లా తయారయ్యాను. 6 నెలలకు కానీ మామూలు మనిషిని కాలేకపోయాను. నాకు పెళ్లి చేసుకోవాలనిపించలేదు. ఆ బెంగతోనే నాన్న పోయాడు. అనంతపురం వెళ్ళిన కొత్తలో ఇంటి అడ్రస్ ఇస్తూ లెటర్ రాశావు. పెళ్ళయ్యాక పూర్తిగా మానేశావు. నీకిష్టం లేని పని నేను చేయలేనని నీకు తెలుసు. అందుకే నేను మానుకున్నాను. మా తమ్ముడిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించడానికి అనుకోకుండా అనంతపురం వచ్చాను. నీకోసం 2 రోజులు ఇంద్రలోక్ లాడ్జీలో ఉంటున్నాను. నీ నుంచి నేనేమీ హక్కులు కోరను. నిన్ను మరో ఇల్లు నా కోసం ఏర్పాటు చేయమని కోరను. అమ్మను పోషించడానికి, తమ్ముడిని చదివించడానికి నాన్న పుణ్యాన దొరికిన క్లర్క్ ఉద్యోగం ఉంది. నీ నుంచి కోరేది సుఖం. జీవితంలో నీతో ఒకే ఒకసారి పంచుకున్న ఆ సుఖం మరోసారి రుచి చూపించవు. ఇలా బరి తెగించి వ్రాస్తున్నానని నా మీద అసహ్యపడవుగా? నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 4 ఏళ్ల క్రితం నన్ను నీకు అర్పించుకున్న తర్వాత ఈ రోజు వరకు నిప్పులా ఉన్నాను. కాకతాళీయంగా ఇక్కడికి వచ్చాను కనుక నిన్ను కలవాలనుకుంటుంది నా మనసు. ఈ శరీరాన్ని నీకు తప్ప మరెవరికి అర్పించుకోలేను ఈ జన్మకి. శ్రీలత. శేఖర్ ఉత్తరం ముగించేసరికి కాలింగ్ బెల్ మోగింది. కవరు చప్పున ఆ బ్యాగ్లోకి తోసేసి బీరువా తలుపు మూసి వెళ్ళి వీధి తలుపు తీశాడు. సువచ్చల పేరంటం నుంచి తిరిగి వచ్చింది. వస్తూనే వీధి తలుపు మూసి శేఖర్ మొహం మీద ముద్దుల వర్షం కురిపించింది. ఏమిటిది అసహ్యంగా? పొదలు. భార్యను విదిలించి కొట్టాడు శేఖర్. సువచ్చల చిన్నబుచ్చుకోలేదు, బాధపడలేదు. ప్రేమగా శేఖర్ ముఖాన్ని తన గుండెలకు అదుముకుంది. నిజంగా మా వారు బంగారు కొండ. నాకు తెలుసు మీరు నా ఒక్కరి వారేనని. ఆయన ఏమూలో అనుమానం. 2 రోజులుగా నరకం అనుభవిస్తున్నాను. నాకేం అర్థం కావడం లేదు. తన భుజం చుట్టూ ఉన్న ఆమె చేతులు తోసేస్తూ అన్నాడు శేఖర్. లోపలికెళ్ళి పర్సులోంచి శ్రీలత రాసిన ఉత్తరం తీసుకువచ్చింది సువచ్చల. అప్పుడే ఆ ఉత్తరం చదువుతున్నట్లుగా మొహంలో భావాలు కనబడకుండా జాగ్రత్త పడుతూ మరోసారి ఆ ఉత్తరం చదివాడు శేఖర్. తను చేసిన తప్పుకి సాక్ష్యం ఆ లేఖ. అయినా సువచ్చల తనని ఇంకా ఇంతగా ఎలా ప్రేమించగలుగుతోంది?
సాక్ష్యం లేకపోయినా తప్పు చేసిందన్న అనుమానం కలుగగానే ఆమె పీక నులిమేయాలన్నంత ఆవేశం వచ్చింది తనకి. ఆ ఉత్తరం పట్టుకుని నిన్న ఆ లాడ్జికి వెళ్ళాను. ఆవిడ ఎక్కడికో బయటకు వెళ్ళిందట. రూమ్కి తాళం ఉంది. మళ్ళీ మీరు వచ్చే వేలవుతుందని ఇంటికొచ్చేశాను. శేఖర్ జుట్టు సవరిస్తోంది సువచ్చల. శేఖర్ నిశ్శబ్దంగా వింటున్నాడు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం 3ంటికి వెళ్ళాను. ఆ అమ్మాయే తలుపు తీసింది. పెళ్ళైన పరాయి మగాళ్ళకి ఇటువంటి ఉత్తరాలు వ్రాయవచ్చా అని గుమ్మంలో నిలబడి అడిగాను. తను లోపలికి వచ్చి కూర్చోమంది. సిగ్గనేదే లేని నువ్వు అసలు ఆడదానివేనా అని మొహం మీదే అడిగాను కుర్చీలో కూర్చుంటూ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అంది ఆవిడ మంచినీళ్లు గ్లాసు అందిస్తూ. ఏ భార్య అయినా భర్త పరాయి ఆడదానికి సర్వసంపదలు అమర్చినా బాధపడనంతగా ఆ సుఖం అందిస్తే బాధపడుతుందని, పెళ్లి పెటాకులు లేని నీలాంటి బరి తెగించిన ఆడదానికి ఏం తెలుస్తుంది అన్నాను మంచినీళ్లు తాగాక. ఆవిడ చాలా ఓపిగ్గా నా తిట్లన్నీ భరించింది. నవ్వింది సువర్చల. శేఖర్కి చెమటలు పోస్తున్నాయి. తను ఎన్నేళ్లుగా తనలోనే దాచుకున్న తప్పు భార్యకి తెలిసిపోయింది. తనకి తెలుసు భర్త చేసిన అటువంటి తప్పును ఏ భార్య క్షమించదని. కానీ విచిత్రంగా సువర్చల హాయిగా నవ్వేస్తూ ప్రేమగా తనని దగ్గరకు తీసుకుంటోంది. శ్రీ, నీ శాపనార్థాలకి ఆవిడ జవాబేమిటి అడగకూడదనుకుంటూనే అడిగాడు. ఆ శేఖర్ ఎవరో వేరట. ఇంటి నెంబర్ 220కి రాయడానికి బదులు 20 వేసిందట. కాకతాళీయంగా మీ పేరు శేఖర్ కావడంతో నేను అపార్థం చేసుకున్నాను. పొద్దున్న తను ఆ శేఖర్ కోసం ఫస్ట్ రోడ్ అంతా తిరిగిందట. అతను 2 ఏళ్ల క్రితమే వైజాగ్ వెళ్ళిపోయాడట. ఆవిడ ఈరోజు వెంకటాద్రిలో హైదరాబాద్ వెళ్ళిపోతుంది. గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లుగా ఉంది శేఖర్కి. తప్పును ఇంతగా అసహ్యించుకునే భార్య తప్పు చేసి ఉంటుందని అనుమానించిన తన సంకుచిత స్వభావానికి సిగ్గుపడ్డాడు శేఖర్. మిమ్మల్ని అనుమానించినందుకు సారీ అండి. పదండి భోంచేద్దాం. శేఖర్ చెయ్యి పట్టుకుని లేపింది సువచ్చల. ఇంగ్లీషు వార్తలు కాగానే అలవాటుగా యువతలకు వచ్చాడు శేఖర్. ఓవర్ బ్రిడ్జి దాటి ఆ వైపుకు వెళ్ళలేదు. ఈ వైపునున్న మేటర్ గేజ్ ప్లాట్ఫామ్ మీదకు నడిచాడు. వెంకటాద్రి రాబోతున్నట్లుగా అనౌన్స్మెంట్ జరుగుతోంది. శేఖర్ కళ్ళు శ్రీలత కోసం వెతుకుతున్నాయి. ఓవర్ బ్రిడ్జ్ కింద చీకట్లో చేతిలో సూట్ కేసుతో శ్రీలత. శేఖర్ని చూడగానే ఎవరో పరాయి మనిషిని చూసినట్లుగా చూపు మరల్చుకుంది. ఎలా ఉన్నావు శ్రీలత? ముందు తనే పలకరించాడు. నువ్వెందుకు వచ్చావు శేఖర్? పెళ్ళైపోయాక ఇలా పెళ్ళాలకు తెలియకుండా పరాయి ఆడవాళ్లను కలుసుకోవడానికి రావడం సిగ్గుగా లేదు? శేఖర్ తలదించుకున్నాడు. నీకు థ్యాంక్స్ చెబుదామని. ఎందుకు? మా శ్రీమతితో ఆ శేఖర్ ఈ శేఖర్ కాడని అబద్ధం చెప్పినందుకు. అబద్ధం చెప్పినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పైపోదుగా. అందుకే ప్రత్యేకంగా నీకో సంగతి చెప్పాలని వచ్చాను. తెలిసి తెలియని వయసులో ఏదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు. నాకు ఉత్తరాలు రాయొద్దు. మా సంసారం ప్రశాంతంగా సాగని చేతులు 2 జోడించాడు శేఖర్. శ్రీలత కంట్లో నలకపడినట్లుగా కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నీతో చేసింది నా మొదటి తప్పు. పెళ్ళైపోయిన నిన్ను రమ్మంటూ ఉత్తరం రాయడం నా ఆఖరి తప్పు. నా తప్పు నేను తెలుసుకునేలా చేసిన నీ శ్రీమతికి నేను కృతజ్ఞురాలని. నీ మనసులో శ్రీలత జ్ఞాపకాలంటూ ఏ మూలైనా ఉంటే ఈ క్షణంలోనే శాశ్వతంగా చెరిపేసుకో. రైలు ప్లాట్ఫామ్ మీదకొస్తున్న శబ్దంలో ఆమె మాటలు అస్పష్టంగా వినిపించాయి శేఖర్ చెవులకి. ఆమెను రైలెక్కించడానికి ఆమె చేతిలోని సూట్ కేస్ అందుకోబోయాడు శేఖర్. వద్దు, నాకు వీడ్కోలు ఈరోజు చెప్పవద్దు. ఏనాడో చెప్పేశాననుకో. వెళ్ళిపో. సూట్ కేసుతో చురుగ్గా అడుగులు వేసి రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కేసింది శ్రీలత. రైలు ఆగి ఉన్న 2 నిమిషాల పాటు తన మొహం శేఖర్కి చూపించడం ఇష్టం లేని దానిలా విండో తలుపులు 2 వేసేసుకుంది శ్రీలత. భారంగా నిట్టూచి స్టేషన్ బయటకొచ్చాడు శేఖర్. చీకట్లో ఎదురుగా శివాలయం. శ్రీలతతో చేసిన తప్పే నా జీవితంలో ఆఖరి తప్పు కావాలి. అందుకు తగ్గ మనోనిగ్రహం నాకు ప్రసాదించు స్వామి. గుడికేసి 2 చేతులు జోడిస్తూ వేడుకున్నాడు శేఖర్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.